పాత రోజుల్లో ఎవరికైనా బద్ధకం ఉంటే ఆ బద్ధకాన్ని వాడు చాలా సింపుల్ గా చూసేవాళ్ళు. నేను కొద్ది బద్ధకస్తుండబ్బా, గబక్కన ఓ పని మొదలు పెట్టను, దాన్ని బాగా లేట్ చేస్తా ఉంటా, ఏదో ఒకటి చేసి నేను ఇక నుంచి బాగా ఫాస్ట్ గా పని చేయాలి. సింపుల్ గా నా సమస్య ఇది, నా సొల్యూషన్ ఇది. మరి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ట్రామా, ఇన్నర్ చైల్డ్ హీలింగ్, ఇలా తెలివితేటలు పెరిగే కొద్దీ రకరకాల టెక్నికల్ టర్మ్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఒక సమస్యని ఒక పెద్ద ప్రాజెక్ట్ లా చూస్తున్నాం మనం. ఇన్నర్ చైల్డ్ హీల్ చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, ట్రామా హీల్ చేసుకోవాలి. పని చేయాలని మాత్రం ఎవడు చెప్పడు. బద్ధకం ఉంది, మీరు పని చేయాలి. 2 steps వీటన్నిటి గురించి నేర్చుకున్నారంటే మీ ముందు 100 బ్లాక్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. అక్కడ ఏం లేవు. నేర్చుకునే కొద్ది కొత్త కొత్త పదాలు, టెక్నాలజీలు, ట్రిక్కులు, అబద్ధాలు, మోసాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొక తమాషా వచ్చింది. ఇంట్యూషన్ పవర్ ఏదో అంటున్నారు దాన్ని. కంటి చూపుతో వస్తువుల్ని కదిలిస్తున్నారు అనమాట. ఎవరు ఈ పని చేయాలంటే బద్ధకంగా ఉంది, పని చేయాలంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా నాకైతే అర్థం కాలేదు. ఇవన్నీ టైం పాస్ చేయడానికి రకరకాల మెథడ్స్ అంతే. సమస్యని బుల్సై దగ్గర సాలిడ్ గా కొట్టకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. మన లైఫ్ లో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అనే ఒక ఇల్యూషన్ లో మనం బ్రతుకుతూ ఉంటాం. అంతకుమించి ఏం లేదు.